అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. 2009లో అప్పటి భీమవరం శాసనసభ్యులు పులివర్తి రామాంజనేయులు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని రూపొందించాలనేటువంటి మహత్తర సంకల్పంతో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి భక్తుల నుంచి విరాళాల సేకరణను ప్రారంభించారు. అప్పట్లో ప్రారంభమైనటువంటి ఈ ఆధ్యాత్మిక యజ్ఞం నేడు కీలక దశకు చేరుకుంది. భక్తులు సమర్పించినటువంటి మొత్తం 23 కేజీల 139 గ్రాముల బంగారాన్ని సోమవారం దేవాదాయ శాఖ అధికారులు దేవస్థానం పాలకవర్గ సభ్యుల సమక్షంలో స్వర్ణ వస్త్ర నిధి కమిటీకి అందజేశారు. విజయదశమి నాటికి సుమారుగా 35 కోట్ల విలువైనటువంటి 23 కేజీల బంగారంతో అమ్మవారికి స్వర్ణ ఆభరణాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అమ్మవారికి సుమారుగా 50 కేజీల బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే భక్తుల సహకారంతో భవిష్యత్తులో మొత్తం కూడా 100 కేజీల బంగారంతో సుమారు 150 కోట్ల విలువైన సంపూర్ణ స్వర్ణ వస్త్రాన్ని రూపొందించి గ్రామ దేవతల ఆలయాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇప్పటి వరకు సుమారుగా 3000 మందికి పైగా భక్తులు ఆభరణాలు, బంగారపు బిస్కెట్లు, కాయిన్లు, కుండీల ద్వారా మొత్తం 23 కేజీల 139 గ్రాముల బంగారాన్ని అమ్మవారికి సమర్పించారని, భక్తుల సహకారం, దాతల భాగస్వామ్యంతో ఈ మహత్తర సంకల్పాన్ని త్వరలోనే పూర్తి చేస్తున్నామంటున్న భీమవరం మావుళ్ళమ్మ దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ బిఎల్ నగేష్తో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సంబంధించి 2009లో ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి రామాంజనేయులు అమ్మవారికి 100 కేజీల బంగారంతో స్వర్ణ వస్త్రం చేయించాలనే ఉద్దేశంతో అప్పుడైతే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా లేకపోవడం, అది వెనకబడిపోవడం, ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావడం, దీని మీద శ్రద్ధ తీసుకుని ప్రస్తుతం అయితే ఆ స్వర్ణ వస్త్రం ఏర్పాటు చేసే యోచనలు అయితే ఆ కమిటీని అయితే ముందు తీసుకెళ్తున్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ నాగేష్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఏదైతే అమ్మవారికి 100 కేజీల బంగారంతో ఒక స్వర్ణ వస్త్రాన్ని ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో అయితే ముందుకు వెళ్తున్నారు. సార్, ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎన్ని కేజీల బంగారం రెడీ అయింది? ఇప్పుడు అప్డేట్ ఏంటి ప్రస్తుతం? జై శ్రీ మావుళ్ళమ్మ. విశాలమైన నేత్రాలతో భక్తుల్ని ఆచరించే శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు ప్రముఖ ఇరవై పుణ్యక్షేత్రం. అమ్మవారి కళ్ళవైపు చూస్తూ ఏం కోరుకున్నా సరే, ఎంతటి కోరికైనా సరే, ఎంతటి కష్టాన్నైనా గట్టెక్కించి ఎంతటి కోరికని తీర్చే అద్భుతమైన శక్తులున్న ఈ అమ్మవారి దగ్గర ఆనాడు 2009లో ఆ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం సమయంలో అకస్మాత్తుగా అప్పుడే ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అంజబాబు గారే అమ్మవారికి స్వర్ణమయం చేరుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా పట్టణంలోని కొంతమంది పెద్దలతో కలిపి కమిటీని వేసి వాళ్ళ ద్వారా బంగారం సేకరించి సుమారు 40 కేజీల వరకు బంగారం సేకరించి అన్నాడు అమ్మవారికి వస్తువులు చీర రూపంలో కానీ ఈ వస్తువులు ఆభరణాల రూపంలో కానీ అలంకరించి జరిగింది. కాలక్రమేణా ధర్మిల మరో సుమారు 12 కేజీల వస్తువులు వివిధ భక్తులు, పెద్దవాళ్ళు, కంఠాభరణాలు, వడ్డానాలు తదితర వస్తువులు అమ్మవారికి అలంకరించడం జరిగింది. అలా ఇప్పటి వరకు 52 కేజీలు అమ్మవారి ఒంటి మీద అలంకరణలు ఉన్నాయి. ఇది కాకుండా మళ్ళీ ఇటీవల ఎమ్మెల్యే ఈ అంజబాబు గారు ఎన్నికైన వెంటనే పిలిచి అమ్మవారికి ఏ విధంగా సార్ సంపూర్ణంగా 100 కేజీలతో అమ్మవారిని స్వర్ణమానించి చేయాలి, ఆ పనులు అర్ధాంతంగా అయిపోయి కనుక ముందుకు తీసుకెళ్లాలని ఆవిషించి ఆ విధంగా మళ్ళీ కొంతమంది పెద్దలతో కమిటీని వేసి ప్రభుత్వం దేవాదాయ శాఖతో, అలాగే కమిషనర్ రామచంద్రమోహన్ గారు, అలాగే దేవాదాయ శాఖ మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారు, అలా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వివిధ అధికారులతో కలిసి పదే కలిసి ఒక కమిటీ నియామకాన్ని చేయిస్తూ అదే కమిటీతో పాటు ఒక కౌంటర్ గుళ్ళో ప్రారంభించడానికి, అలా బంగారం కలెక్ట్ చేయడానికి ఒక కౌంటరు, అలాగే దేవస్థానం ద్వారా సుమారు 4800 మంది భక్తులతో సమర్పించబడిన 23 కేజీల బంగారం దేవస్థానం అందుబాటులో ఉన్నందున ఆ బంగారంతో తొలిపెడితే వస్తువులు చేయించడానికి అనుమతులు పొందడం జరిగింది. దేవాదాయ శాఖ అధికారులు కూడా మా అధికారులు సానుకూలంగా స్పందించి అమ్మవారికి ఈ వైభవానికి ఎమ్మెల్యే కోరికను మన్నించి అది అందుకోవడం సానుకూల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అనుగుణంగా మా కాకినాడ డిప్యూటీ కమిషనర్ వారిని, అలా జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ వారిని,
రాజమండ్రి, అలాగే ఈ దేవస్థానం ఈవోని కూడా కమిటీలో కలుపుతూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకనుగుణంగా బంగారం, భక్తులతో సమర్పించిన బంగారం దేవస్థానం స్ట్రాంగ్ రూమ్ నుంచి 23 కేజీల బంగారాన్ని నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు అంజబాబు గారి చేతి మీదుగా ఈ స్వర్ణమయం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి అందజేయడం జరిగింది. ఆ 23 కేజీల వస్తువులు తొలి విడతలో దశమి నాటికి, విజయదశమి నాటికి ఆభరణాలు తయారయ్యి అమ్మవారికి అలంకరించడానికి రావాలన్నది వాళ్ళు తయారీదారుల్ని స్వర్ణమయం కమిటీ కావడం జరిగింది ఎమ్మెల్యే ద్వారా. అందుకు అనుగుణంగా వాళ్ళు విశేషంగా కృషి చేస్తే కానీ 23 కేజీలు అందరూ కష్టాధ్యాయం చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఆశాభావంతో 23 కేజీలు ఆభరణాలు దశమి నాటికి అంతే అని ఆశాభావంతో ఉన్నాం. ఇప్పుడు అక్కడికి 75 కేజీలు దశమి నాటికి అమ్మవారు అలంకారాలు ఉంటే దేశవ్యాప్తంగా ఇది ఒక రికార్డు. అంటే వేరే వేరే చోట ఎక్కువ బంగారం ఉన్నప్పటికీ 365 రోజులు 75 కేజీల బంగారం అలంకారంలో ఉన్నది ఎక్కడ లేదు. భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక అద్భుతమైన రికార్డు. ఇది కాకుండా ఇంకా మిగతా పనులు పూర్తి చేయడానికి కపాలమాలు కానీ, వెనకాల మకత్వారం కానీ, తదితర కార్యక్రమం చేయడం గురించి మరో 30 నుంచి 30 కేజీల వరకు బంగారం అవసరం. అది దాతలు భక్తులు స్పందిస్తే అదే మరో 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చుతుందని ఆశాభావంతో ఉన్నాం. భీమవరం ప్రజలందరూ మంచివాళ్ళు. అలాగే భక్తులు, ఈ అమ్మవారి భక్తులు దేశ విధాలు బాగా స్థిరపడి అమ్మవారిని ప్రధానంగా అనుకుని చాలామంది ఉన్నారు. అయినా ఇక్కడ సాంప్రదాయం ఉంది. ఈ అమ్మవారికి ఏదో కార్యక్రమం అనుకొని ఒక బంగారం ఏదో కొంత సమర్పించడం, 2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాములు సమర్పించడం అనేది సాంప్రదాయం ఉంది. ఆ విధంగా సాంప్రదాయం నడుస్తుంది. సార్, చూసుకుంటే అమ్మవారి ఆలయానికి నిత్యం కూడా ఇప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది సార్. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కానీ ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మౌలమ్మవారు, భీమవరం మౌలమ్మవారు అంటే చాలా ఫేమస్. మరి ఈ నేపథ్యంలో అంటే మీరు 100 కేజీలు బంగారం పెట్టాలి, మొత్తం స్వర్ణ వస్త్రం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం అయితే పెట్టుకున్నారు ఎమ్మెల్యే గారని, ఒక కమిటీకి సంబంధించి. కానీ మరి నిజంగా వారందరూ కూడా అంటుంది ఏంటంటే ఖచ్చితంగా ఒక 100 కేజీలు నిత్యం అమ్మవారు ఒంటి మీద ఉంటే ఒక రికార్డు సృష్టిస్తుంది అని అంటున్నారు. మరి 100 కేజీలు పూర్తవడానికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు కదా. మరి 100 కేజీలతో ఏర్పాటు చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ రక్షణ చర్యలు కొంచెం తగు మాత్రమే రక్షణ చర్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని రక్షణ చర్యలు ఒకటి పెంచాల్సి ఉంది. అందుకు అనుగుణంగా గతంలోనే ఎమ్మెల్యే రంజిబాబు గారు శాసనసభ్యులు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అది ప్రస్తుతం హోంశాఖ పరిశీలన ఉంది. అంటే 2 షిఫ్ట్కి 2 చొప్పున గన్మెన్లు అవసరం అన్నది సుమారుగా అంచనా. దాని మీద మళ్ళీ ఒక సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కూడా వీళ్ళు మానిటర్ చేయడం కూడా ఉంటారు. ఆ వ్యవస్థ నెలకొని దేవస్థానానికి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ఇచ్చేలాగా కృషి చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు శాసనసభ్యులు వారు. ఈ బంగారం వస్తున్న కాలక్రమంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తున్న ఆశాభావంతో ఉన్నాం. చూసుకుంటే సంక్రాంతి సమయంలో ముఖ్యంగా ఒక 1 నెల రోజుల పాటు కూడా అమ్మవారి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తుంటారు. మళ్ళీ ఆ సమయంలో కూడా భక్తులు విపరీతంగా, అంటే చాలా భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు కదా. మరి ఆ సమయంలో కూడా ఏమన్నా ఎవరైనా భక్తులు గోల్డ్ సమర్పించడం కానీ చేస్తుంటారు? ఇది బంగారం పలానా టైంలోనే సమర్పించాలని లేదు. ఇప్పుడు అమ్మవారికి ఉన్న లక్షలాది భక్తుల్లో వాళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళు ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు 2 గ్రాములు, వాళ్ళ శక్తి అనుసారం 4 గ్రాములు, 8 గ్రాములు మొక్కుకొని సంవత్సరం పొడుగున బంగారం ఇచ్చే సాంప్రదాయం అన్నది ప్రస్తుతం ఇక్కడ ఉంది. అది పండగతో సంబంధం లేదు. అలాగనే లేదు. 360 రోజుల పాటు వాళ్ళు భక్తులుగా వాళ్ళకి వీలు కుదిరినప్పుడల్లా బంగారం ఇవ్వడం సాంప్రదాయంగా ఉంది. అది రెగ్యులర్గా భక్తులు కొంతమంది కూడా ఉన్నారు బంగారం ఇచ్చేవాళ్ళు. ఇది అసిస్టెంట్ కమిషనర్ నాగేష్ గారు చెప్తుంది. అమ్మవారికి ఏదైతే సంకల్పించారో 100 కేజీల బంగారంతో స్వర్ణ వస్త్రం ఏర్పాటు చేయాలని ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్న 2009లో పులపర్తి ఆంజనేయులు గారు అయితే అప్పుడైతే అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ ఈ కమిటీని అయితే ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా ఆలయకి సంబంధించి అందరూ కూడా, అంటే నాగేష్ గారితో పాటు ఇతర ఈవులు అందరూ కూడా కలిసి ఈ ఏదైతే అమ్మవారికి స్వర్ణవస్త్రం ఏర్పాటు చేయాలన్న ఒక సంకల్పం అయితే ఏర్పాటు చేసి ఇప్పుడు దసరాకి ఈ ఉన్న 75 కేజీలతో అయితే వస్తువులను అయితే రెడీ చేస్తారు. ఇంకో 2 సంవత్సరాల్లో ఇంకో 25 కేజీలు కూడా ఏర్పాటు చేసి రికార్డు సృష్టించే విధంగా అయితే అమ్మవారికి స్వర్ణాస్త్రం ఏర్పాటు చేసే చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి నాగేష్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఆదితో సాయిరాం, XCTV, భీమవరం.